ఏ గాయ్స్, రేపు ఫైనల్లీ సినిమా రిలీజ్ అవుతుంది. సత్యభామ June 7th. కొంచెం నర్వస్నెస్ ఉంది, కొంచెం అండ్ కాన్ఫిడెన్స్ చాలానే ఉంది. ఎందుకంటే సినిమా బాగా వచ్చింది అండ్ జనాలు ఎవరైతే ఇప్పటివరకు చూసారో మాది అందరికి కూడా నచ్చింది సినిమా. చూపించిన వాళ్ళకి ప్రివ్యూస్ అవి వేసి ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు సినిమా మేము సంధ్యా 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చూడబోతున్నాము విత్ కాస్ట్ అండ్ క్రూ అలాంగ్ విత్ జనరల్ ఆడియన్స్. ఎవరైనా టికెట్స్ ఇంకా బుక్ చేసుకోలేదంటే రేపు పొద్దున 11 o'clock షో సంధ్యా 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ట్రై చేయండి దొరికితే. యాక్చువల్లీ ఈరోజు ప్రెస్ మీట్కి పిలిచారు, ఈరోజు కూడా ప్రెస్ మీట్ ఉంది. మొన్న ప్రెస్ మీట్ జరిగింది, వెళ్ళట్లేదు బికాజ్ నా షూట్ ఉన్నాయి. మొన్న కూడా రాత్రి నా షూట్ ఉండింది, నైట్ షూట్ జరిగింది అండ్ ఈ రోజు కూడా నా షూట్ ఉంది. సో ఇప్పుడు నేను అటు ప్రెస్ మీట్స్కి అని అటు ఇటు వెళ్ళి మళ్ళీ వచ్చి కొంచెం టైర్డ్ అయ్యి ఇదంతా రిస్క్ ఎందుకని చెప్పి వెళ్ళట్లేదు. ఈరోజు కూడా అట్లీస్ట్ వెళ్ళి, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఒక సైనా, ఒక షీ అండ్ ఒక సత్యభామ, మూడు కూడా ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ అండ్ మూడిట్లో కూడా నాకు కొంచెం డీసెంట్ రోల్స్ వచ్చాయి అండ్ హోపింగ్ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ తెచ్చుకొని నాకు ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్తుందని. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకోటి, రేపు సత్యభామ రిలీజ్ June 7th, June 14th పరువు వెబ్ సిరీస్ రిలీజ్ అండ్ June 21st నిందా అనే సినిమా రిలీజ్. అది వరుణ్ సందేశ్ గారు, దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను. చిన్న రోల్ కాదు, జస్ట్ ఒక చిన్న సీన్ అనమాట. ఈచ్ వీక్ జూన్లో 7th, 14th, 21st నన్ను మీరు చూడబోతున్నారు. ఒకవేళ థియేటర్లో అయితే థియేటర్, లేదంటే ఇంట్లో. చాలా రోజుల తర్వాత ఇట్లా లైన్డ్ అప్ ప్రాజెక్ట్స్ రావడం, యాక్టర్ అది అందరూ కోరుకుంటారు అనమాట. ఇట్లా లైన్గా ప్రతి వారం ఒక్కొక్క సినిమా కానీ ఒక్కొక్క వెబ్ సిరీస్ కానీ రావడం. సో నాకు ఇప్పుడు లక్కీలీ అది వచ్చింది ఆపర్చునిటీ. అయితే చూడాలి వెళ్ళాలా వద్దా అని ఇంకా కొంచెం డైలమాలు ఉంది. ఎందుకంటే వెళ్తే మాత్రం రాత్రికి షూట్ ఉంది నాది కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అవుతాను. అండ్ రేపు మళ్ళీ పొద్దున అక్కడికి కూడా వెళ్ళాలి ప్రీమియర్కి. అది చూడండి, కుదిరితే మమ్మల్ని విష్ చేయండి. సాటర్డే సండే ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు మూవీ చూడండి. షూట్ డే, వెరీ ఎక్సైటెడ్. ఎన్ని షూట్లు చేసినా కానీ ఒక కొత్త షూట్కి మళ్ళీ వెళ్ళాలంటే ఫస్ట్ డే చాలా నర్వస్ ఉంటుంది. తర్వాత ఒకవేళ సెకండ్ డే, థర్డ్ డే మళ్ళీ అలవాటు అయిపోతుంది, అది వేరే విషయం. కానీ ఫస్ట్ డే అందరినీ కలుస్తాం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లోకల్ నర్వస్నెస్, కొంచెం భయం ఉంటుంది. క్లైమేట్ ఒక్కటే మాకు కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉంది. రీజన్ అవుట్డోర్ మాది ప్లాన్, అంటే బిల్డింగ్ టెర్రస్ పైన మా చేయాల్సింది. ఇక్కడ నుంచి మబ్బు ఉంది. నిన్న నైట్ అరౌండ్ 7:30-8 ఆ టైం స్టార్ట్ అయింది వాన, టిల్ 11:30 దాకా. ఇప్పుడు కూడా మబ్బు ఉంది. అసలు పొద్దు నుంచి అసలు ఎండ రాలేదు ఈరోజు. సో అదొక్కటి కొంచెం టెంటేటివ్, ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమా. ఒక్కరోజు షూట్ మిస్ అయినా కానీ చాలా లాస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ దగ్గర చూపిస్తా. ఇట్స్ జస్ట్ ½ an hour ఇక్కడ నుంచి. సో వెళ్ళిపోవాలి, ఒకవేళ ట్రాఫిక్ లేదంటే తొందరగా వెళ్ళిపోవాలి. నుంచి మణికొండ, ఇది అల్కాపూరి కాలనీ అంటే అల్కాపూరి కాలనీ ఎగ్జాక్ట్లీ పార్క్, అల్కాపూరి పార్క్ ఆపోజిట్లో ఉంది. ఇది ఫేమస్ అంట, ఇది చాలా షూట్స్ ఇక్కడ జరిగాయని. ఇదంతా సెట్ కనిపిస్తూ ఉందా, ఇదొకటి అదొకటి. మేబీ వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినట్టు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ షూట్ కోసం అని వీళ్ళు ఈ ఇంటికి మొత్తం పెయింట్ వేయించారనమాట, ఈ ఎల్లో కలర్ టౌన్. కొంచెం రోజుకి 35,000 అంట దీనికి, లొకేషన్కి రోజుకి. జస్ట్ ఫర్ 1 day 35,000. ఇట్లా చాలా ఉన్నాయి ఇల్లులు, అవి చాలా ఫేమస్ అనమాట. ఇట్లా మణికొండలో కొన్ని, మాదాపూర్లో కొన్ని. ఈ పక్కన ఇల్లు ఇంకా బాగుంది అసలు, మొత్తం ఈ సెటప్ బయట చాలా బాగుంది. పక్కన ఇల్లు షెడ్ లాగా బాగుంది కదా మొత్తం. ఇదంతా చిన్న ప్లేస్ ఉంది, దాన్నే వాళ్ళు కూర్చోడానికి పెట్టేశారు పైన టేబుల్ లాగా. అది బర్డ్స్ది. వాన పడితే మాత్రం ఇప్పుడైతే క్లియర్స్ ఉన్నాయి, స్కైకి పొద్దుట నుంచి మబ్బు ఉంది, ఇప్పుడైతే క్లియర్ ఉంది. ఇట్లా ఉంటే షూట్ చేసేయచ్చు. 2 M40 అడిపోయినాయి, ఇటు ఒకటి M40 పోయింది. పోలీసు వాళ్ళు రావడం, పర్మిషన్ ఉన్నా కానీ డబ్బులు తీసుకోవడం, ఇది తప్పేది కాదు. నైట్ షూట్, సో మోస్ట్లీ 7:30-8 అవుతున్న స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఓనర్స్ ఇల్లు అంట. ఇది పక్కన ఏదైతే బాగుందని చెప్పానో అది ఓనర్ ఇల్లు అంట. ఈ ఇంట్లో కింద పని వాళ్ళు ఉంటారు, కేర్ టేకర్స్, పక్కన ఓనర్స్. ఒక్కసారి మీరు ఎలా లేకెళ్తున్నారు?
3:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరా. ఇప్పుడు అయిపోయింది ఫస్ట్ డే షూట్. అందరు నిద్ర మబ్బులో ఉన్నారు. ఇంకా నేనే ఫస్ట్ బయలుదేరా అక్కడ నుంచి. మిగతా వాళ్ళు ఇంకా ప్యాకింగ్ అండ్ ఆల్ నడుస్తూ ఉంటాయి. ఫస్ట్ డే కాబట్టి అందరికీ కొంచెం సింక్ అవ్వడానికి టైం పట్టింది. బట్ హోప్ఫుల్లీ ఇంకా రేపటి నుంచి కొంచెం త్వరగా అయిపోతుందని అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి బాగా నిద్ర వస్తుంది. ఐస్ మొత్తం కింద మీద అయిపోయింది. నా ఫేస్ మొత్తం వాళ్ళు డల్ చేశారు. అంటే ఫెయిర్ ఉండొద్దు అని చెప్పి కొంచెం నల్లగా చేశారు నన్ను. అది మీకు ఇప్పుడు కనిపిస్తుందో లేదో కానీ మొత్తం డార్క్ కలర్ వేసేసి బ్రౌన్. ఓకే, చాలా సియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై